Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 1st of August 2025. And this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. ఈ రోజు మన హిందూలోని ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్ లిస్ట్ ఇది. ఫస్ట్ వన్, ట్రాన్స్ఫార్మింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020. సో ఇది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ సిస్టంలో కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం. అసలు ఏంటి ఈసీసీఈ అంటే ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ దీంతో పాటుగా ఈ టాపిక్కి సంబంధించి మన రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, దీంతో పాటుగా ఎటువంటి లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్గా మనకి ఎటువంటి కమిట్మెంట్స్ ఉన్నాయి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఈసీసీఈకి సంబంధించి ఇండియాలో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, అండ్ వీటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఒక కంప్లీట్ మల్టీ డైమెన్షనల్ వ్యూలో ఈ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే సెకండ్ ఆర్టికల్, క్యాన్ ద ఐసీజే రూలింగ్ ఫోర్స్ రిచ్ నేషన్స్ టు పే ఫర్ హిస్టారికల్ ఎమిషన్స్. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం దీనికి సంబంధించి ఒక టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్గా మనకు జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఐసీజే మన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో రీసెంట్గా జూలై 23న ఒక ల్యాండ్ మార్క్ అడ్వైజరీ ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. సో దేనికి సంబంధించి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ మనం డిస్కస్ చేసాం. హోప్ యూ హ్యావ్ వాచ్డ్ ఇట్, రైట్. సో క్లైమేట్ చేంజ్ని తగ్గించడానికి స్టేట్స్కి ఉండే లీగల్ ఆబ్లిగేషన్కి సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ అడ్వైజరీ ఒపీనియన్ ఇచ్చింది ఐసీజే. సో దానివల్ల ఇది న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం, ఈ డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. దెన్ మన నెక్స్ట్ ఎడిటోరియల్ న్యూ ఫేస్. ఇది మనకు జిఎస్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే నిసార్ శాటిలైట్. సో ఇది కూడా మనకి రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువగా న్యూస్లో ఉన్న ఒక టాపిక్. సో నిసార్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. సో జూలై 30, 2025 మొన్న దీన్ని మనం రీసెంట్గా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది అబోర్డ్ జిఎస్ఎల్వి F-16. సో దీనివల్ల ఇది మనకు రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇదే దీని యొక్క కాంటెక్స్ట్. అసలు ఏంటి నిసార్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ మన నెక్స్ట్ ఎడిటోరియల్, వై ద వరల్డ్ నీడ్స్ బెటర్ గ్రీన్ టెక్నాలజీస్. ఇది జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ సిలికాన్ ఫోటోవోల్టాయిక్స్. అంటే సోలార్ ప్యానల్స్ అంటాం, వీటినే సిలికాన్ ఫోటోవోల్టాయిక్స్ అంటారు. సో మనం గ్లోబల్గా చూసినట్లయితే ఈ సిలికాన్ ఫోటోవోల్టాయిక్స్ లేదా సోలార్ ప్యానల్స్ పైన డిపెండెన్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే అన్ని కంట్రీస్ కూడా ప్రస్తుతం క్లైమేట్ చేంజ్కి అగెయిన్స్ట్గా ఎన్నో గోల్స్ని పెట్టుకోవడం జరిగింది. ఇండియా మాత్రమే కాదు, ఇండియాతో పాటుగా వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ గోల్స్ వీటిని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. సో దానిలో భాగంగా ఈ సిలికాన్ ఫోటోవోల్టాయిక్స్ లేదా సోలార్ ప్యానల్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉన్నాయి, రైట్. సో ఈ విధంగా ఎనర్జీ డిమాండ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం, డిఫరెంట్ కంట్రీస్లో జియో పొలిటికల్ ఇష్యూస్ ఉండడం, ల్యాండ్ కన్స్ట్రెయిన్స్ ఉండడం. సో వీటి వలన దెర్ ఇస్ అ కాల్ ఫర్ ఇంప్రూవ్డ్ గ్రీన్ టెక్నాలజీస్ ఎస్పెషలీ బియాండ్ ద సోలార్ పవర్. సో అసలు ఏంటి దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ అండ్ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఇండియాలో ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. దెన్ వీ హ్యావ్ సోడ్ రిలేషన్స్. India a bright spot, says government amid Trump tirade. Then structural cracks emerge in the India-United States strategic partnership. సో ఈ 3 ఆర్టికల్స్ కూడా సేమ్ టాపిక్కి సంబంధించినవి. సో వీటిని మనం కలిపి డిస్కస్ చేద్దాం. సో అసలు ఏంటి వీటి యొక్క కాంటెక్స్ట్, ఎందుకు ఈ టాపిక్ అనేది న్యూస్లో ఉంది అనేది మనం చూసినట్లయితే రీసెంట్గా యూఎస్ ఏం చేసింది, ఇండియన్ ఇంపోర్ట్స్ పైన 25% టారిఫ్ని ఇంపోజ్ చేయడం జరిగింది ప్లస్ పెనాల్టీ. సో ఈ రీజన్ వల్ల ఇది న్యూస్లో ఉంది. సో దీనివల్ల ఏమైందంటే ఇండియా అండ్ యూఎస్ మధ్య ఉన్న టైస్ అనేవి కొంతవరకు డిస్టర్బ్ అయ్యాయి, డిటరేరేట్ అయ్యాయి. సో ఏంటి దీని యొక్క మేజర్ ఇంపాక్ట్, ఆ ఇంపాక్ట్ ఏంటి, ఎటువంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం అండ్ వాట్ కెన్ ఇండియా డూ ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం.
Then Supreme Court pulls up Telangana speaker over pending defection petitions against 10 BRS MLAs. సో ఇక్కడ మనకు టాపిక్ ఏంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా. సో మనం పాలిటీలో చదువుకుంటాం యాంటీ డిఫెక్షన్ లా గురించి, రైట్? సో దీనిలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి, డిస్క్వాలిఫికేషన్కి ఎటువంటి గ్రౌండ్స్ ఉంటాయి, అండ్ ఇప్పటి వరకు ఉన్న కొన్ని ఇంపార్టెంట్ యాంటీ డిఫెక్షన్ కేసెస్ని కూడా మనం చూద్దాం. దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్ మలేరియాస్ న్యూ ఫ్రంట్ లైన్స్, వ్యాక్సిన్స్, ఇన్నోవేషన్ అండ్ ద ఇండియన్ ఎండ్ గేమ్. సో ఇండియాలో మలేరియా ఎలిమినేషన్కి సంబంధించి ఎటువంటి స్టెప్స్ని తీసుకుంటున్నాం, అండ్ రీసెంట్గా మన దగ్గర ఉన్న లేటెస్ట్ డేటా ప్రకారం ఇండియాలో మలేరియా బర్డెన్ ఎంతవరకు ఉంది, అండ్ మన టార్గెట్స్ ఏమున్నాయి, దీనికోసం గవర్నమెంట్ ఎటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతుంది, ఎటువంటి స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది మలేరియాని ఎలిమినేట్ చేయడానికి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ ఆర్టికల్లో భాగంగా. దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్ అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ డెలివర్డ్ టు నేవీ. సో దట్ ఈస్ హిమ్గిరి, రైట్? సో దీని యొక్క టైప్ ఏంటి, దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్ ఎక్స్ట్రా బడ్జెట్ అలొకేషన్ ఫర్ ద PMKSY స్కీమ్. సో ఏంటి PMKSY స్కీమ్ అంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన. సో ఇదొక సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సో ఇది రీసెంట్గా మనకు న్యూస్లో ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Here we have an important announcement of Anthromap course Master Anthro through PYQs, that is previous year questions. So this is a course by Sairam sir. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మీకు ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PYQ థీమ్స్తో రివైజ్ చేయడం జరుగుతుంది. మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ ఎడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఇవాల్యుయేషన్. ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయినట్లయితే డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. Then here we have GS3 Trinetra course See Beyond, Write Beyond and Rank Beyond. This is a course by Venkat sir and Vaishnavi ma'am. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే GS3 సిలబస్ మొత్తాన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్తో కవర్ చేయడం జరుగుతుంది. ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి. స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్. స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. GS3 PYQస్కి సంబంధించి మీకు మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫైనల్ మాక్ టెస్ట్తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి, లైక్ వెన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మెనీ మోర్. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నవ్. APPSC లేదా TGPSC గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ కోర్సెస్ మీకోసమే. APPSC గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్లీజ్ డూ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్. అండ్ ఈ కోర్స్ ఫీ అనేది మీరు EMI పద్ధతిలో కూడా పే చేయొచ్చు. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ రిజిస్టర్ నవ్. APPSCతో పాటుగా TGPSC గ్రూప్ 1కి సంబంధించి కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది ఫర్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. అండ్ దీని యొక్క హైలైట్స్ చూసినట్లయితే 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది కూడా ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే డూ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్. అండ్ ఈ ఫీ అనేది కూడా మీరు EMI పద్ధతిలో పే చేయొచ్చు. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ రిజిస్టర్ నవ్. గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది ఫర్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. అండ్ దీని యొక్క హైలైట్స్ చూసినట్లయితే 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది కూడా ఉంటుంది. APPSCతో పాటుగా TGPSC గ్రూప్ 2కి సంబంధించి కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క హైలైట్స్ చూసినట్లయితే 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. సో మీరు APPSC లేదా TGPSC గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే డూ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్సెస్. హియర్ వీ హ్యావ్ ఇండియన్ ఎకానమీ కోర్స్ ఫర్ UPSC. దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే యుల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై వెంకట్ సార్. 1 స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటుంది. దీని యొక్క సాఫ్ట్ కాపీ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ టాపిక్ వైజ్ UPSC PYQs యొక్క అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. సో
Check out this course and enroll now. So here we have World History course for UPSC by Sairam sir. So దీనిలో భాగంగా మీకు you'll have comprehensive classes by Sairam sir and you'll have one stop solution notes. దీని యొక్క సాఫ్ట్ కాపీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. And on demand 1-to-1 mentorship Zoom calls with Sairam sir. And world history topics ని international relations and ethics తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. And topic wise గా UPSC యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ ప్లస్ మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నౌ. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ట్రాన్స్ఫార్మింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇది మనకు GS పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే, మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 ఏదైతే ఉందో ఇది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ సిస్టంలో కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. సో హిస్టారికలీ ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక అండర్ సర్వ్డ్ సెక్షన్గా చెప్పొచ్చు. సో ఈ ECCA ఏదైతే ఉందో ఇట్ ఈస్ నవ్ బీయింగ్ రీఇమాజిన్ త్రూ ఎక్స్పాండెడ్ యాక్సెస్ అండ్ అదేవిధంగా స్కూల్స్తో ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రేషన్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో రీఓరియంటెడ్ డెలివరీ మెకానిజమ్స్, రైట్. సో బేసికలీ ఇది దీని యొక్క కాంటెక్స్ట్, ఎందుకని ఇది న్యూస్లో ఉంది అంటే దిస్ ఇస్ ద రీజన్. And here you can see the author of this editorial, Mr. Jatin Goyal. He's the Director Education, Union Territory of Dadra and Nagar Haveli and Daman and Diu, and Joint Secretary Finance. And intaku mundu Women and Child Development lo Director ga kuda unnaru. So you can see the credibility. Manam author ni chusinapudu you can get the credibility of that details that we have in the editorial, right? So enti ECCA ante it stands for Early Childhood Care and Education, right? Remember this, Early Childhood Care and Education. So ఇది ఒక ఫౌండేషనల్ ప్రయారిటీ. ఎర్లీ చైల్డ్హుడ్ అంటే ఏంటి, 0 నుండి 6 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళని మనం ఎర్లీ చైల్డ్హుడ్లో ఉంటారు అంటాం. సో బేసికలీ 6 years లోపు ఏజ్ ఉన్న పిల్లలు ఏంటంటే ఒక ఫార్మేటివ్ స్టేజ్లో ఉంటారు, రైట్? దే ఆర్ ఇన్ ద ఫార్మేటివ్ స్టేజ్. సో అక్కడ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఫిజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, వీటన్నిటికీ కూడా ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ స్టేజ్లో ఏంటంటే మనం ప్రాపర్ కేర్ ప్రొవైడ్ చేయాలి. హెల్త్, న్యూట్రిషన్, ప్లే, ఎర్లీ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఈ పిల్లలకి సేఫ్ అండ్ ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్లో వీటిని క్రియేట్ చేయాలి, వీటిని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇండియాలో మనకున్న లేటెస్ట్ సెన్సస్ డేటా ఏది, 2011 సెన్సస్ డేటా. ఎందుకంటే 2021లో 10 years తర్వాత రావాల్సిన ఈ సెన్సస్ డేటా అనేది జనాభా లెక్కలు అనేవి చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో COVID-19 రావడం వల్ల 2020 అండ్ 21 టైంలో ఈ జనాభా లెక్కలు అనేవి ఆ ఎక్సర్సైజ్ని మనం కండక్ట్ చేయలేదు. నెక్స్ట్ సెన్సస్ డేటా అంటే నెక్స్ట్ జనాభా లెక్కలు అనేవి మనకు 2027లో రాబోతున్నాయి. సో ఫస్ట్ టైం 16 years గ్యాప్ తర్వాత మనకు ఈ జనాభా లెక్కలు అనేవి రాబోతున్నాయి. ఎప్పుడు కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా జనాభా లెక్కలు అనేవి మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ మనకున్న లేటెస్ట్ సెన్సస్ డేటా అందు గురించి 2011ది మాత్రమే ఉంది. సో 2011 డేటా ప్రకారం ఇండియాలో 0 to 6 years ఏజ్ ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు అని మనం చూసినట్లయితే 158.7 million చిల్డ్రన్ ఉన్నారు. సో ఇది 2011 డేటా. సో ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, రైట్? ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 2025. సో ఇక్కడ ఈ 14 yearsలో ఎన్నో చేంజెస్ వచ్చి ఉండొచ్చు, ఇంకా ఎంతోమంది పిల్లలు కూడా యాడ్ అయ్యి ఉండొచ్చు ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో, రైట్? అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చూసినట్లయితే అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్ 2022. ఈ రెండిటిలో కూడా మన కంట్రీలో ECCA ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ECCA ఏదైతే ఉందో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ కాన్సెప్ట్ కాల్డ్ పంచకోశ. సో ఇటువంటి కాన్సెప్ట్స్ ఎప్పుడైతే న్యూస్లో ఉంటాయో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో డూ రిమెంబర్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పంచకోశ, రైట్? సో ECCA is based on this concept. పంచకోశ కాన్సెప్ట్ ఏంటనేది మనం ఫర్దర్గా ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దాట్ దీనికి సంబంధించి ఎటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి అండ్ ఎటువంటి లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయని మనం చూసినట్లయితే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 45 ఉంది అండర్ DPSP అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్
స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు. దీనిలో ఆర్టికల్ 45 ఉంది. సో ఆర్టికల్ 45లో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే స్టేట్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ ఫర్ ఆల్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 6. సో ఆర్టికల్ 45 ప్రకారం ఏం చెప్తున్నారంటే 6 years 6 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికీ కూడా స్టేట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఆర్టికల్ 45 ప్రకారం చెప్పడం జరిగింది. సో ఇది మనకున్న ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. దీంతో పాటుగా మనకు ఆర్టీఈ యాక్ట్ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. దీనిలో సెక్షన్ 11 అనేది ఉంటుంది, రైట్. సో ఏంటి సెక్షన్ 11 అంటే గవర్నమెంట్ 3 to 6 years ఏజ్ ఉన్న పిల్లలు, సో 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వీరికి ఫ్రీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రభుత్వమే ఈ పిల్లలకి ఈ ఏజ్ గ్రూప్లో అంటే 3 నుండి 6 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలకి ఫ్రీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధమైన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ లీగల్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి, రైట్. అండ్ ఇంటర్నేషనల్గా కూడా మన యొక్క ఇండియా యొక్క కమిట్మెంట్స్ అనేవి చూసినట్లయితే ఇండియా ఇట్ హాస్ సైన్డ్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ 1989 అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ 1990. ఈ రెండింటికి కూడా ఇండియా సిగ్నేటరీ, రెండింటిని కూడా ఇండియా సైన్ చేసింది. సో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నప్పుడు ఇండియా సైన్ చేసిందా లేదా, రాటిఫై చేసిందా లేదా, ఈ డీటెయిల్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఎస్, ఇక్కడ ఇండియా చూసినట్లయితే మనం కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్ 1989, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ 1990 రెండింటికి కూడా ఇండియా సిగ్నేటరీగా ఉంది. అండ్ ఈ రెండిట్లో కూడా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీఈని ఒక ఫౌండేషనల్ గోల్గా స్ట్రెస్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూసినట్లయితే అండర్ ఎస్డిజి 4.2 యూనివర్సల్ యాక్సెస్ టు క్వాలిటీ ఈసీసీఈ బై 2030. సో ఇది ఎందుకు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్కి రెడీనెస్ని ఎన్ష్యూర్ చేయడానికి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రెగ్యులర్గా మనం హిందూలో ఆర్టికల్స్ డిస్కస్ చేసుకుంటూ వి కమ్ అక్రాస్ దిస్ ఎస్డిజీస్ మెనీ అ టైమ్స్. అండ్ మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ఏంటంటే ఈ ఎస్డిజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో టోటల్గా ఎన్ని ఎస్డిజీస్ ఉంటాయి, ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, 17 గోల్స్ ఉంటాయి. సో 17 గోల్స్ కూడా నేర్చుకోండి, ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, రైట్. సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ప్రిలిమ్స్లో డైరెక్ట్గా ఈ ఎస్డిజీ నెంబర్స్ పైన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్కి సంబంధించి మీరు ఒక ఆన్సర్ రాస్తున్నప్పుడు దానికి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ని మెన్షన్ చేయొచ్చు, రైట్. హెల్త్కి సంబంధించి అయి ఉండొచ్చు. సో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏదైనా ఒక గోల్ అనేది మీకు అక్కడ మ్యాచ్ అయినప్పుడు ఆ పాయింట్ అక్కడ నెసెసరీ టైంలో యూజ్ చేసినప్పుడు ఇట్ విల్ యాడ్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్. సో ఈ 17 ఎస్డిజీస్ కూడా గోల్ నెంబర్స్ అండ్ వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, రైట్. సో ఇప్పుడు మనం పంచకోశ కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం. సో హియర్ వీ కెన్ సీ ఇంటిగ్రేటింగ్ పంచకోశ కాన్సెప్ట్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఫస్ట్ ఇస్ అన్నమయ కోశ. అన్నమయ కోశ అనేది ఒక ఫిజికల్ లేయర్. సో ఏజ్ స్పెసిఫిక్గా బ్యాలెన్స్డ్ ఫిజికల్ డెవలప్మెంట్ని ప్రొవైడ్ చేయడం, ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం కొన్ని హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేయడం, అలవాటు చేయడం. సో ఇవన్నీ కూడా అన్నమయ కోశ కిందకు వస్తాయి. దెన్ ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశ ఏంటంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ లేయర్. సో దీని ద్వారా ఏంటంటే బ్యాలెన్సింగ్, రిటైనింగ్ అండ్ ఫోస్టరింగ్ పాజిటివ్ ఎనర్జీ, ఎంతూసియాజం అండ్ యాక్టివేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో మన నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం. దెన్ మనోమయ లేయర్. మనోమయ అంటే మైండ్ లేయర్, అంటే సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్, ఎథికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎథిక్స్లో మనం ఈఐ అంటాం. అండ్ ఎమోషన్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం, ఎన్వైరన్మెంట్తో ఒక కనెక్షన్ని కలిగి ఉండడం. సో ఇవన్నీ కూడా మనోమయ కోశ కిందకు వస్తాయి. దెన్ విజ్ఞానమయ కోశ. విజ్ఞానం అంటే ఏంటి? ఇంటెలెక్చువల్ లేయర్, అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, అనలిటికల్ ఎబిలిటీని ప్రమోట్ చేయడం, లాజికల్ రీజనింగ్, కాగ్నిటివ్ స్కిల్స్ వీటన్నిటిని కూడా ప్రమోట్ చేయడం విజ్ఞానమయ కోశ కిందకు వస్తుంది. దెన్ ఆనందమయ కోశ, ఇన్నర్ సెల్ఫ్ లేయర్, ఏస్థెటిక్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్. సో ఇవి మనకున్న పంచకోశ. సో పంచకోశ కాన్సెప్ట్లో ఏమేమి వస్తాయంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ అండ్ ఆనందమయ కోశ. సో ఇవన్నీ కూడా పంచకోశ కాన్సెప్ట్ కిందకు వస్తాయి, రైట్. సో ట్రై టు రిమెంబర్ దిస్, ఎందుకంటే కొత్తగా మనకి ఇటువంటి కాన్సెప్ట్స్ ఎప్పుడైతే న్యూస్లో ఉంటాయో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దీస్ డీటెయిల్స్, రైట్.
సో ఈసీసీఈ గురించి కొన్ని డీటెయిల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీని యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ ఇన్ ఎర్లీ లెర్నింగ్. రైట్, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏంటంటే ఇన్ఈక్విటీని తగ్గించడానికి చూస్తుంది. ఎందుకంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, సో జనరల్గా ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేది కాదు. సో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ని తీసుకురావడం ద్వారా ఇది కేవలం ప్రైవేట్ స్కూల్స్లో ఉండడం లేదా అంగన్వాడీస్లో ఉండడం కాకుండా గవర్నమెంట్ స్కూల్స్కి కూడా ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ని తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఇన్ఈక్విటీని తగ్గించి ఈక్విటీని పెంచే అవకాశం ఉంటుంది. దెన్ యూనివర్సలైజేషన్. సో వై యూనివర్సలైజేషన్? బికాస్ ఇది 2030 ఇయర్ వచ్చేసరికి యూనివర్సల్ ఈసీసీఈ యాక్సెస్ అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్గా ఉంది. అండ్ తర్వాత చూసినట్లయితే డెవలప్మెంటల్ అవుట్కమ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. రైట్, డెవలప్మెంటల్ అవుట్కమ్స్ హ్యావ్ ఆల్సో ఇంప్రూవ్డ్. సో ఫోకస్ అనేది ఎర్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ పైన పెట్టడం జరుగుతుంది. ఎస్పెషలీ 0 to 3 years ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వీరి యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన, ఎర్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. దట్ ఈస్ త్రూ రీస్ట్రక్చర్డ్ అంగన్వాడీ విజిట్స్. ఎందుకంటే 0 నుండి 6 years ఏజ్ వరకు ఉన్న పిల్లలకి ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్మేటివ్ స్టేజ్లో ఉంటారు. రైట్, సో మనం జనరల్గా చూసినట్లయితే 6 years లోపు ఏజ్ ఉన్న పిల్లలకి ఏదైనా నేర్పిస్తే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ని కూడా ఆ ఏజ్లో ఉన్న పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు. సో కంపేర్ టు అడల్ట్స్, లైక్ కొంచెం పెద్ద ఏజ్ ఉన్న పిల్లలతో కంపేర్ చేసుకుంటే బిలో 6 years కొత్త స్కిల్స్ని నేర్చుకోవడం, బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నీ చాలా ఫాస్ట్గా ఉంటాయి. రైట్, సో ఆ ఏజ్లో ఉన్న పిల్లల్ని మనం టార్గెట్ చేసి అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి బాగా పెంచినట్లయితే మనకు ఫర్దర్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఎర్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. రైట్, దెన్ పాలసీ బ్యాక్డ్ చేంజ్ అనేది మనం చూసినట్లయితే వీ హ్యావ్ ఎన్ఈపీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అదేవిధంగా వీ హ్యావ్ పోషన్ అభియాన్. సో వీటి యొక్క టార్గెట్ ఏంటి? హ్యూమన్ క్యాపిటల్, నేషనల్ హ్యూమన్ క్యాపిటల్ పైన లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ని తీసుకురావడమే దీని యొక్క మేజర్ ఎయిమ్. సో ఇది దీని యొక్క సిగ్నిఫికెన్స్. సో ఈ ఈసీసీఈ ఏదైతే ఉందో, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి ఇండియాలో ఎటువంటి ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయనేది మనం చూసినట్లయితే, ఫస్ట్ ఇస్ ఐసిడిఎస్ అండర్ సాక్ష్యం అంగన్వాడీ. So his scheme's important examination point of view, remember this. Then we have Poshan 2.0. Right. So ఇది ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ ప్లస్ ఈసీసీఈ ప్రోగ్రామ్. సో దీనిలో ఎటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు అంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తారు, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అండ్ ఇమ్యునైజేషన్ వయా అంగన్వాడీ సెంటర్స్. ఫోకస్ ఏజ్ గ్రూప్ ఏది అంటే 0 నుండి 6 years ఏజ్, 6 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలే దీని యొక్క మేజర్ ఫోకస్. సో దీని ద్వారా మనం ఏంటంటే మాల్ న్యూట్రిషన్ని తగ్గించాలి అనుకుంటున్నాం, అదేవిధంగా చైల్డ్ మోర్టాలిటీని తగ్గించాలి అండ్ దెన్ మార్బిడిటీ. సో ఇవన్నీ కూడా తగ్గించాలనే ఆబ్జెక్టివ్తో ఉన్నాం. దెన్ వీ హ్యావ్ పిఎం పోషన్. సో ఇంతకుముందు పిఎం పోషన్ని ఏమనే వాళ్ళం? ఇట్ ఈస్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అని పిలిచేవాళ్ళం, మధ్యాహ్న భోజన పథకం. దీన్నే పిఎం పోషన్గా పిలుస్తున్నాం. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో, అదేవిధంగా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో క్లాస్ 1 నుండి క్లాస్ 8 వరకు ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలందరికీ, ఈ విద్యార్థులందరికీ కూడా హాట్ కుక్డ్ మీల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ప్రీ స్కూలర్స్కి కూడా. రైట్, సో ప్రీ స్కూలర్స్ అదేవిధంగా క్లాస్ 1 నుండి క్లాస్ 8 వరకు ఉన్న స్టూడెంట్స్ వీరందరికీ కూడా హాట్ కుక్డ్ మీల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? దీనికి సంబంధించిన టైం పీరియడ్ ఏది అంటే 2021-22 టు 2025-26. రైట్, సో 2021-22 టు 2025-26. దెన్ వీ హ్యావ్ నేషనల్ హెల్త్ మిషన్. సో దీని యొక్క ఫోకస్ ఏంటి? RMNCH+A అంటే ఏంటంటే రీప్రొడక్టివ్, మెటర్నల్
neonatal, child and adolescent health. I repeat, reproductive, maternal, neonatal, child and adolescent health. సో దీని యొక్క ఫుల్ ఫామ్ మీకు తెలిసినట్లయితే ఈజీగా దీని యొక్క ఆబ్జెక్టివ్ అండ్ ఫోకస్ ఏరియాస్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. అండ్ దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే అఫోర్డబుల్ క్వాలిటీ హెల్త్ కేర్కి యూనివర్సల్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్, రైట్? సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఎంతో ఇంపార్టెంట్ ఇది, అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ చూసాం. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొన్ని స్కీమ్స్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇప్పటికీ కూడా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే ఈసీసీఈకి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాం. సో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్, రైట్? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన గ్యాప్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీఈ క్లాస్ రూమ్స్ అనేవి పబ్లిక్ స్కూల్స్లో తక్కువగా ఉంటున్నాయి, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఈ షార్టేజ్ అనేది ఉంది. అండ్ హ్యూమన్ రిసోర్సెస్కి ప్రాపర్గా ట్రైనింగ్ అనేది ఉండడం లేదు. దెర్ ఆర్ లైక్ వెరీ లెస్ ట్రైన్డ్ హ్యూమన్ రిసోర్సెస్. సో ట్రైన్డ్ టీచర్స్ ఉండడం లేదు, అండ్ ఈసీసీఈ స్పెసిఫిక్ పర్సనల్ కూడా ఉండడం లేదు అంగన్వాడీస్లో. సో ఈ విధంగా వీ హ్యావ్ అన్ట్రైన్డ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఆల్సో పువర్ ఇంప్లిమెంటేషన్. సో స్కీమ్స్ అయితే ఉన్నాయి, బట్ వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది ఇది కూడా మనకి ఇంపార్టెంట్, రైట్? సో ఇంప్లిమెంటేషన్ కూడా సరిగా జరగడం లేదు. ఆల్రెడీ మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ ఈసీసీఈ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటి యొక్క అండర్ యూటిలైజేషన్ జరుగుతుంది, అంటే ప్రాపర్గా వీటిని యూటిలైజ్ చేసుకోవడం లేదు. అండ్ ప్రొవిజనింగ్ ఉన్నప్పటికీ కూడా చాలా స్కూల్స్లో సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేయలేదు. సో ఈ విధమైన ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయి. దెన్ అన్రెగ్యులేటెడ్ ప్రైవేట్ సెక్టర్. సో ఇది కూడా ఒక ఛాలెంజ్గా మనం చెప్పొచ్చు. సో దీనివలన ఇన్ఈక్విటబుల్ యాక్సెస్ ఉంటుంది, పువర్ క్వాలిటీ అండ్ రేజింగ్ కమర్షియలైజేషన్. దెన్ ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేటా. సో మనం డిపెండ్ అవ్వగలిగే డేటా ఉండడం లేదు. అంటే ఈసీసీఈ ప్రోగ్రామ్స్లో ఎన్రోల్మెంట్ ఎంతవరకు జరుగుతుంది, ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, అటెండెన్స్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన యాక్యురేట్ డేటా అనేది ఉండడం లేదు. దెన్ వీ హ్యావ్ లో క్వాలిటీ అండ్ అన్ఈవెన్ కవరేజ్. సో సబ్ ఆప్టిమల్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ పెడగాగి అండ్ సర్వీస్ స్టాండర్డ్స్. దెన్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్ స్కూలిఫికేషన్ రిస్క్స్. సో ఈ టర్మ్ ఎప్పుడైనా విన్నారో, స్కూలిఫికేషన్ రిస్క్స్? యూ కెన్ యూజ్ టర్మ్స్ లైక్ దీస్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే ప్లే బేస్డ్ ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్కి బదులుగా ఎకడమిక్స్ పైన ఓవర్ ఎంఫసిస్ పెట్టడం జరుగుతుంది. దీన్నే స్కూలిఫికేషన్ రిస్క్స్ అంటాం, రైట్? అండ్ స్కూల్ రెడీనెస్ గ్యాప్స్ ఉన్నాయి. అంటే చిల్డ్రన్ కంప్లీటింగ్ ప్రీ స్కూల్, వీరికి ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫౌండేషనల్ కాంపిటెన్సీస్ ఉండడం లేదు. అండ్ అదేవిధంగా మన అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి చాలా ఎక్కువగా బర్డెన్ అనేది పెరుగుతూ ఉంది, ఓవర్ బర్డెనింగ్, రైట్? అంటే ఎందుకు ఈ విధంగా ఓవర్ బర్డెన్ అవుతున్నారు అంటే మనకున్న కెపాసిటీకి, మనకున్న అంగన్వాడీ వర్కర్స్ కెపాసిటీకి మించి వీరికి డ్యూయల్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నారు న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఇట్ ఈస్ ట్రైనింగ్ దేర్ కెపాసిటీ. దెన్ దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ కాన్వర్జెన్స్, రైట్? అంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ మధ్య కోఆర్డినేషన్ ఉండడం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఈ విధంగా వివిధ మినిస్ట్రీస్ మధ్య, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య కోఆర్డినేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బట్ ఈ స్కీమ్స్లో కూడా కాన్వర్జెన్స్ అనేది ఉండడం లేదు, కోఆర్డినేషన్ ఉండడం లేదు వీటి యొక్క ఇంప్లిమెంటేషన్లో. అండ్ దెర్ ఆర్ ఆల్సో కెపాసిటీ ఇష్యూస్ అండ్ స్టేక్ హోల్డర్స్, రైట్? సో ఈసీసీఈస్ యొక్క ఇంపార్టెన్స్ని, దాని యొక్క ఫిలాసఫీని సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఈవెన్ పేరెంట్స్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ. సో ఇవి దీనికి సంబంధించిన ఛాలెంజెస్, మనం ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? దీనికి సంబంధించి ఎటువంటి సొల్యూషన్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు, సజెస్ట్ చేయొచ్చు అంటే మనకున్న ఈసీసీఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా క్లాస్ రూమ్స్ని పెంచాలి ఫర్ ఇంక్లూజివ్ యాక్సెస్. అండ్ టీచర్ ట్రైనింగ్, డెడికేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రైన్డ్ టీచర్స్ యొక్క షార్టేజ్ ఉంది అని. సో టీచర్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయాలి.
So recruit and train ECCE specific teachers and include child stimulation modules. Then ప్రైమరీ స్కూల్స్తో మనం ఇంటిగ్రేషన్ అనేది చేయాలి, రైట్. అంటే ఈసీసీఈ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మధ్య ఒక సీమ్లెస్ ట్రాన్సిషన్ ఉండే విధంగా చూడాలి. అండ్ అదేవిధంగా వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అంగన్వాడీ ఫోకస్, రైట్. సో రీఓరియంట్ దిస్ అంగన్వాడీస్ టువర్డ్స్ 0 to 3 years అండ్ మెటర్నల్ అండ్ హెల్త్ వయా హోమ్ విజిట్స్ అండ్ ఒక స్టాండర్డైజ్డ్ కరికులం అండ్ పెడగాగి ఉండాలి, రైట్. సో మనం ప్లే బేస్డ్ లెర్నింగ్ని ప్రమోట్ చేయాలి అండ్ ఆల్సో డెవలప్మెంటలీ అప్రోప్రియేట్ కరికులంని కూడా మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇంకా మనం స్ట్రెంథెన్ చేయాలి, రైట్. అదేవిధంగా డేటా గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం రిలయబుల్ ఈసీసీఈ డేటా సిస్టమ్స్ని క్రియేట్ చేయాలి సో దట్ వీ కెన్ ట్రాక్ ఎన్రోల్మెంట్. సో ఎంతవరకు ఎన్రోల్మెంట్స్ జరుగుతున్నాయి, అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్ కేస్ ఏదైనా గ్యాప్స్ ఉన్నాయా, ఉంటే వాటిని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మన ప్రైవేట్ సెక్టర్తో కూడా ఒక ఇష్యూ ఫేస్ చేయడం జరుగుతుందని మనం చెప్పుకున్నాం. సో ప్రైవేట్ సెక్టర్ యొక్క క్వాలిటీ రెగ్యులేషన్ చేయాలి, అంటే వీరికి కూడా క్వాలిటీ బెంచ్ మార్క్స్ అండ్ మానిటరింగ్ మెకానిజమ్స్ని డెవలప్ చేసి వాటిని ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. దెన్ బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎన్హాన్స్ ద బడ్జెట్ ఎలొకేషన్. సో దీనికోసం ఒక డెడికేటెడ్ ఈసీసీఈ బడ్జెట్ హెడ్ని క్రియేట్ చేయాలి అండ్ స్ట్రీమ్ లైన్ ఎస్ఎస్ఏ, ఐసిడిఎస్ అండ్ అదర్ ఓవర్లాపింగ్ ఫండ్స్. దెన్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ని కూడా మనం ఇంకా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఎన్హాన్స్ దిస్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. సో దీనికోసం ఏంటంటే మనం ఈ ఈసీసీఈ యాక్టివిటీస్ యొక్క డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్లో ఫ్యామిలీస్ని, లోకల్ కమ్యూనిటీస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అండ్ స్ట్రెంథెన్ ఇన్స్టిట్యూషనల్ కాన్వర్జెన్స్, దీనికోసం ఒక డెడికేటెడ్ ఈసీసీఈ వింగ్ని క్రియేట్ చేయాలి. అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మధ్య కొలాబరేషన్ని కూడా మనం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ టాపిక్ని మనం కంప్లీట్గా అనలైజ్ చేసాం డిఫరెంట్ డైమెన్షన్స్ నుండి. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ మెయిన్స్ క్వశ్చన్ని చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే, డిస్కస్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క పొటెన్షియల్ ఏంటి, ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్ ఏ విధంగా ఉంది, అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. దెన్ హౌ కెన్ ఇండియా ఎన్ష్యూర్ ఈక్విటబుల్ అండ్ హోలిస్టిక్ ఎర్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ త్రూ దీస్ రిఫార్మ్స్. అండ్ ఈ రిఫార్మ్స్ ఏవైతే మనం మెన్షన్ చేసాం, ఈ రిఫార్మ్స్ ద్వారా ఏ విధంగా మన కంట్రీలో ఈక్విటబుల్ అండ్ హోలిస్టిక్ ఎర్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ని తీసుకురావడం జరుగుతుంది అనేది కూడా మెన్షన్ చేయండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 150 wordsలో రాయడానికి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, క్యాన్ ద ఐసీజే రూలింగ్ ఫోర్స్ రిచ్ నేషన్స్ టు పే ఫర్ హిస్టారికల్ ఎమిషన్స్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 అదేవిధంగా జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే, లాస్ట్ వీక్ July 23rd ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక ల్యాండ్ మార్క్ అడ్వైజరీ ఒపీనియన్ని ఇష్యూ చేసింది. సో దేనికి సంబంధించి అంటే, క్లైమేట్ చేంజ్ని తగ్గించడానికి స్టేట్స్కున్న లీగల్ ఆబ్లిగేషన్ రెయిన్ఫోర్స్ చేస్తూ ఈ ల్యాండ్ మార్క్ అడ్వైజరీ ఒపీనియన్ని ఇష్యూ చేయడం జరిగింది. బట్ దీనివలన కొన్ని డిబేట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎటువంటి డిబేట్స్ స్టార్ట్ అయ్యాయి, ఏ ఇష్యూస్ పైన డిబేట్స్ స్టార్ట్ అయ్యాయి అంటే, రిచ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎమిషన్స్కి సంబంధించిన హిస్టారికల్ అకౌంటబిలిటీకి రిలేటెడ్గా, అదేవిధంగా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ క్లైమేట్ రిపేరేషన్స్, పవర్ అసిమెట్రీస్ ఇన్ గ్లోబల్ క్లైమేట్ గవర్నెన్స్, ఇటువంటి ఇష్యూస్ పైన డిబేట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ మనం దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకు UNFCCC, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 1992. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఏది అంటే క్యోటో ప్రోటోకాల్ 1997. సో ఈ ప్రోటోకాల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి ఫస్ట్ టైం
సిబిడిఆర్ని రికగ్నైజ్ చేసి అక్నాలెడ్జ్ చేయడం జరిగింది. సో సిబిడిఆర్ అంటే ఏంటి? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ వీటితో పాటుగా మనకు ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది, రైట్? ప్యారిస్ అగ్రిమెంట్ ఆఫ్ 2015. It reiterated voluntary commitments without binding emission reductions or reparations. అండ్ దీంతో పాటుగా మనకు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఉంటుంది, రైట్? సో దీన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో భాగంగా ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు అంటే వల్నరబుల్ నేషన్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడానికి. బట్ ఇట్ హాస్ లార్జ్లీ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్ అయింది అంటే మీనింగ్ఫుల్ కమిట్మెంట్స్ అనేవి లేకపోవడం, ఫండింగ్ లేకపోవడం వలన ఇది ఫెయిల్ అయింది. అండ్ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క అడ్వైజరీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో, పేరులోనే మనకు తెలుస్తుంది ఇవి అడ్వైజరీ ఒపీనియన్ అని. సో కేవలం ఇదొక సలహాగా మాత్రమే ఉంటుంది, బైండింగ్ కాదు. ఇట్ ఈస్ నాట్ బైండింగ్, రిమెంబర్ దిస్, రైట్? సో దిస్ ఇస్ యూస్డ్ టు ఇంటర్ప్రెట్ లీగల్ నార్మ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యూచర్ ట్రీటీస్ అండ్ డొమెస్టిక్ లా. అసలు ఏంటి UNFCCC యొక్క ప్రిన్సిపల్స్? సో జస్ట్ బ్రీఫ్గా వీటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. UNFCCC ప్రిన్సిపల్స్ ఓవర్వ్యూ. సో దీస్ ఆర్ ద కీ ప్రిన్సిపల్స్ గైడింగ్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్. సో ఫస్ట్ ఇస్ CBDR, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఎందుకు ఈ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే డెవలపింగ్ నేషన్స్కి, డెవలప్డ్ నేషన్స్కి ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటి ఇక్కడ అంటే ఎమిషన్స్కి సంబంధించి చూసినట్లయితే హిస్టారికల్గా ఎప్పటి నుండో ఈ డెవలపింగ్ కంట్రీస్ కంటే కూడా కంపేర్ చేసుకున్నప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ చేయడం జరిగింది. సో వీరికి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సో దీన్ని ఈ CBDR కాన్సెప్ట్ ఎంఫసైజ్ చేస్తుంది. దెన్ ప్రికాషనరీ ప్రిన్సిపల్. సో దీని ద్వారా ఏంటంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించి ప్రివెంటివ్ మెజర్స్ని తీసుకోవాలని చెప్తుంది, డిస్పైట్ అన్సర్టైనిటీస్ అండ్ సైంటిఫిక్ డేటా. దెన్ రైట్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఎస్పెషలీ డెవలపింగ్ కంట్రీస్లో క్లైమేట్ యాక్షన్స్ సోషియో ఎకనామిక్ గ్రోత్ని కూడా సపోర్ట్ చేసే విధంగా ఇది ఎన్ష్యూర్ చేస్తుంది. దెన్ ఈక్విటీ. సో క్లైమేట్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అన్ని కంట్రీస్ కూడా వారి యొక్క డెవలప్మెంట్ స్టేటస్ని పట్టించుకోకుండా, మేబీ అది డెవలపింగ్ కంట్రీ అయి ఉండొచ్చు లేదా డెవలప్డ్ కంట్రీ అయి ఉండొచ్చు, సో ఆ స్టేటస్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోకుండా అన్ని కంట్రీస్కి సంబంధించి ఫేర్ షేరింగ్ ఆఫ్ క్లైమేట్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. దట్ ఈస్ ఈక్విటీ కాన్సెప్ట్. దెన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇస్ నీడెడ్. అంటే ఈ క్లైమేట్ చేంజ్ అనే ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం కోసం, ఎఫెక్టివ్గా దీన్ని ఫేస్ చేయడానికి అన్ని కంట్రీస్ మధ్య ఒక ప్రాపర్ కొలాబరేషన్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. సో ఈ కొలాబరేషన్ యొక్క ఇంపార్టెన్స్ని ఈ కాన్సెప్ట్ హైలైట్ చేస్తుంది. సో ఇది UNFCCC యొక్క ప్రిన్సిపల్స్ యొక్క ఓవర్వ్యూ. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంటున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏముంది అనేది చూద్దాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ చూసినట్లయితే విల్ గెట్ అ మోరల్ అండ్ లీగల్ క్లారిటీ. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మోరల్ అండ్ లీగల్ క్లారిటీ. సో మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం ఇదంతా? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన అడ్వైజరీ ఒపీనియన్ వలన. సో ఐసీజే ఏమందంటే స్టేట్స్ ఏవైతే ఉంటాయో అంటే డిఫరెంట్ నేషన్స్ ఆ కంట్రీలోని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి అండ్ వల్నరబుల్ పాపులేషన్, అక్కడున్న పీపుల్, వీరిని ప్రొటెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఆ కంట్రీస్కి ఉన్న ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్గా చెప్పడం జరిగింది, రైట్? అండ్ అదేవిధంగా మనకు 1.5 degrees Celsius గోల్ ఏదైతే ఉందో దీన్ని రీఅసర్ట్ చేయడం జరిగింది. సో కోర్ట్ దీన్ని రిఫర్ చేయడం జరిగింది 1.5 degrees వార్మింగ్ లిమిట్. సో ఇట్ జస్ట్ యాడ్స్ జ్యుడిషియల్ వెయిట్ టు ద ప్యారిస్ క్లైమేట్ గోల్. సో యాక్చువల్గా ఇది ప్యారిస్ క్లైమేట్ గోల్. సో ఇక్కడ ఇది మెన్షన్ చేయడం వలన ఇట్ యాడ్స్ జ్యుడిషియల్ వెయిట్ టు దిస్ ప్యారిస్ క్లైమేట్ గోల్. అండ్ అదేవిధంగా ఇది వల్నరబుల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, వల్నరబుల్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎంపవర్ చేస్తుంది. ఎందుకంటే మనకు కొన్ని స్మాల్ ఐలాండ్ కంట్రీస్ ఉంటాయి, డెవలపింగ్ స్టేట్స్ ఉంటాయి లేదా డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా దే కెన్ సీక్ ఇంటర్నేషనల్ సపోర్ట్ బై అసర్టింగ్ లీగల్ గ్రౌండ్స్ ఫర్ కాంపెన్సేషన్. అండ్ అదేవిధంగా వీ కెన్ హ్యావ్ దిస్ షిఫ్ట్స్ ది ఫోకస్ టు గ్లోబల్ జస్టిస్, రైట్?
So it revives debate on climate justice, economic responsibility, and ethical foundations of climate governance. సో ఇది దీని యొక్క సిగ్నిఫికెన్స్. బట్ మనం ఇప్పటికీ కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం అనేది మనం చూసినట్లయితే, ఈ ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో ఇది నాన్ బైండింగ్ నేచర్ని కలిగి ఉంది. రైట్, అంటే ఇది కేవలం అడ్వైజరీ ఒపీనియన్ మాత్రమే, బైండింగ్ కాదు అని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. సో ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే రూల్ ఏదీ లేదు. ఇది కేవలం ఒక సలహా విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ జస్ట్ అన్ అడ్వైజరీ వన్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ అడ్వైజరీ నేచర్, నాట్ బైండింగ్ నేచర్. సో బైండింగ్ కాదు, కేవలం అడ్వైజరీ అంటే దానికి ఎటువంటి ఎన్ఫోర్స్మెంట్ పవర్ అనేది ఉండదు. సో మేజర్ ఎమిటర్స్ దే కెన్ ఇగ్నోర్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం, ప్యారిస్ అగ్రిమెంట్ నుండి యూఎస్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మేజర్ ఎమిటర్స్ ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటుగా కొన్ని సైంటిఫిక్ హర్డిల్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా కొన్ని లీగల్ హర్డిల్స్ కూడా ఉన్నాయి. రైట్, సో మనం స్పెసిఫిక్ డ్యామేజ్ని హిస్టారికల్ ఎమిషన్స్కి అట్రిబ్యూట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ లోకలైజ్డ్ ఇంపాక్ట్ డేటా అండ్ న్యాచురల్ వేరియబిలిటీ. సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే హిస్టారికల్ ఎమిషన్స్ వల్లనే ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ డ్యామేజ్ జరిగింది అని మనం అట్రిబ్యూట్ చేసే అవకాశం లేదు. అండ్ అదేవిధంగా వీఆర్ ఫేసింగ్ జియో పొలిటికల్ రెసిస్టెన్స్. రైట్, సో వెస్టర్న్ కంట్రీస్ ఏంటంటే ఇవి లీగలీ బైండింగ్ రిపరేషన్స్ని రెసిస్ట్ చేస్తున్నాయి. అండ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హోప్ యూ రిమెంబర్ దిస్. సో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ లాంటి మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ బీన్ కో-ఆప్టెడ్ ఆర్ దే ఆర్ వీకెండ్. దెన్ కమింగ్ టు గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇన్ క్లైమేట్ రెస్పాన్సిబిలిటీ, డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నాయి డిస్పైట్ కాంట్రిబ్యూటింగ్ మినిమలీ. అంటే హిస్టారికల్గా ఎమిషన్స్కి డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీస్ చాలా తక్కువగా ఎమిట్ చేశాయి. అయినప్పటికీ కూడా డెవలపింగ్ కంట్రీస్ చాలా ఎక్కువ సఫర్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా వీటికి నెగోషియేటింగ్ పవర్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, దీనికి సంబంధించిన సొల్యూషన్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, గ్లోబల్గా ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇంకా స్ట్రెంథన్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఐసీజీ గైడెన్స్ ఏదైతే ఉందో దీన్ని బైండింగ్ ట్రీటీస్గా మార్చాలి, లేదా ట్రేడ్ లింక్డ్ క్లైమేట్ నార్మ్స్గా మనం చేంజ్ చేసుకోవాలి. దెన్ ఆపరేషనలైజ్ దిస్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఎఫెక్టివ్లీ. సో దీన్ని మనం రిఫార్మ్ చేయాలి విత్ ట్రాన్స్పరెంట్ ఫండింగ్ రూల్స్ అండ్ ఎన్ఫోర్సబుల్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ రిచ్ కంట్రీస్. అండ్ నేషనల్ లెవెల్లో లీగల్ యాక్షన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో ఐసీజీ ఒపీనియన్ we can leverage this opinion to launch domestic lawsuits and create climate accountability at national levels. And అదేవిధంగా టెక్నాలజీ అండ్ సెల్ఫ్ రిలయంట్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఈ ఆర్టికల్లో చెప్పినట్లుగా డెవలపింగ్ కంట్రీస్ వారి యొక్క ఎమిషన్స్ని ఇంకా రెడ్యూస్ చేసుకోవాలి ఫర్ దేర్ ఓన్ సేక్ రాదర్ దాన్ వెయిట్ ఫర్ రిపరేషన్స్. దెన్ వీ హ్యావ్ టు రీరైట్ క్లైమేట్ కోఆపరేషన్ మోడల్స్. అంటే మనం ఎయిడ్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ నుండి షిఫ్ట్ అవ్వాలి టువర్డ్స్ అన్ ఈక్విటబుల్ కార్బన్ బడ్జెట్ అండ్ క్లైమేట్ ఫైనాన్స్. సో ఇది ఈ టాపిక్కి సంబంధించిన డిస్కషన్. హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ న్యూ ఫేజ్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, ఇండియా రీసెంట్గా అంటే July 30, 2025 మొన్న ఈ నిసార్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. సో దీనికి సంబంధించి లాస్ట్ వీక్ కూడా మనం ఒక ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. హోప్ యూ రిమెంబర్ దాట్. సో దిస్ వాజ్ లాంచ్డ్ అబౌట్ GSLV F-16. రిమెంబర్ దిస్. So this marked the culmination of a decade-long Indo-US collaboration. Right, 10 years నుండి కూడా ఈ Indo-US collaboration అనేది జరుగుతోంది. And it aims to provide real-time, high-resolution and dual-band radar data on Earth's surface changes. సో మన భూమి యొక్క సర్ఫేస్ పైన జరిగే చేంజెస్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాం. అసలు దీని యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటనేది మనం చూసినట్లయితే, first is scientific and technological importance. Right,
సో ఇది ఫస్ట్ డ్యూయల్ బ్యాండ్ రేడార్ శాటిలైట్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రేడార్. అంటే దీనిలో డ్యూయల్ బ్యాండ్స్ ఉంటాయి, ఒకటి ఎల్ బ్యాండ్ ఉంటుంది, అదేవిధంగా ఎస్ బ్యాండ్ ఉంటుంది. సో ఎల్ బ్యాండ్ విత్ 1.257 GHz ఫ్రమ్ నాసా. సో ఇదేంటంటే డెన్స్ ఫారెస్ట్, సాయిల్ వీటిని కూడా పెనట్రేట్ చేస్తుంది. అండ్ సబ్ సర్ఫేస్లో అంటే సర్ఫేస్ లేయర్కి కింద ఉన్న లేయర్ని సబ్ సర్ఫేస్ లేయర్ అంటాం. సో అక్కడ ఉన్న డిఫార్మేషన్స్ ఏమైనా ఉంటే వాటిని డిటెక్ట్ చేస్తుంది. దెన్ ఎస్ బ్యాండ్ is with 3.2 GHz. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఇస్రో. సో ఇదేంటంటే సర్ఫేస్ లెవెల్లో పైన సర్ఫేస్లో జరిగే చేంజెస్ని ఇది క్యాప్చర్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బయోమాస్ అయి ఉండొచ్చు, క్రాప్ గ్రోత్, వాటర్ లెవెల్స్, వీటన్నిటిని ఇది ట్రాక్ చేస్తుంది. అండ్ ఇది ఆల్ వెదర్ డే అండ్ నైట్ ఇమేజింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. క్లౌడ్స్ ఉన్నా, స్మోక్ ఉన్నా, వెజిటేషన్ కవర్ అనేది అడ్డుగా ఉన్నా కూడా ఇది ఈ ఇమేజెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా దీని యొక్క సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ సిగ్నిఫికెన్స్ అనేది మనం చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఇది గ్లోబల్ మానిటరింగ్ చేస్తుంది. సో వాట్ ఈస్ దిస్ గ్లోబల్ మానిటరింగ్? సో ఇది ల్యాండ్ డిఫార్మేషన్స్ పైన, బయోమాస్, ఏదైనా డిజాస్టర్ యొక్క ఇంపాక్ట్, క్రాప్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, క్లైమేట్ రిలేటెడ్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయా, దీనికి సంబంధించి రియల్ టైమ్ హై రెజల్యూషన్ డేటాను ప్రొవైడ్ చేస్తుంది. అండ్ గ్లోబల్ కవరేజ్ విత్ 12-day రీవిజిట్ సైకిల్. సో దీని యొక్క రీవిజిట్ సైకిల్ ఇట్ ఈస్ ఆఫ్ 12 days. సో 12 days తర్వాత అక్కడికి ఇది రీవిజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్లోబల్ కవరేజ్ అనేది ఉంటుంది. అండ్ ఈ మిషన్ యొక్క క్యాపబిలిటీస్ చూసినట్లయితే ఇట్ హ్యాస్ 240 kilometers swath width అండ్ 3 to 10 meters స్పేషియల్ రెజల్యూషన్ ఉంటుంది. సో ఇవి కొంతవరకు ఈ టెక్నికల్ డీటెయిల్స్ కూడా మనకి ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ దీని యొక్క వర్టికల్ అక్యురసీ అనేది సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. సో అర్బన్ ల్యాండ్స్లో ఏమైనా సబ్సిడెన్స్ జరిగినా, గ్లేషియల్ మూవ్మెంట్స్ జరిగినా వీటన్నిటినీ కూడా క్లియర్గా ఇది డిటెక్ట్ చేయగలుగుతుంది. అండ్ స్ట్రాటజిక్ డిప్లొమసీ చూసినట్లయితే ఇండియాస్ credibility is demonstrated in joint missions with space superpowers, and it merges NASA's radar expertise with ISRO's launch and satellite engineering. So నాసాకి రాడార్కి సంబంధించి చాలా ఎక్స్పర్టీస్ ఉంది, అండ్ ఇస్రోకి లాంచ్ అండ్ శాటిలైట్ ఇంజనీరింగ్లో చాలా ఎక్స్పర్టీస్ ఉంది. ఈ రెండింటిని మనం మర్జ్ చేసాం ఇక్కడ నిసార్కి సంబంధించి. బట్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా స్టిల్ మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాం, రైట్? సో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నామంటే టెక్నాలజీ గ్యాప్స్ అనేవి ఉన్నాయి ఇప్పటికీ కూడా. సో ఎటువంటి విషయాల్లో టెక్నాలజీ గ్యాప్స్ ఉన్నాయి? నాసా లెట్ పేలోడ్ డిజైన్ ఇంక్లూడింగ్ KA బ్యాండ్ అండ్ ఫ్లైట్ సాఫ్ట్వేర్, పవర్ సిస్టమ్స్, వీటిలో కొంతవరకు ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇండియా కాంప్లెక్స్ సిస్టమ్స్కి ఎక్స్టర్నల్ టెక్నాలజీ పైన డిపెండ్ అవుతుంది. ఇది కూడా ఒక ఛాలెంజ్గా చెప్పొచ్చు. దెన్ కమింగ్ టు డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మ్యాసివ్ డేటా అవుట్పుట్ కోసం క్లౌడ్ బేస్డ్ ప్రాసెసింగ్ కావాలి, గ్రౌండ్ స్టేషన్స్కి అప్గ్రేడ్ చేయాలి, అండ్ రియల్ టైమ్ అనలిటిక్స్ కావాలి. అండ్ అదేవిధంగా డొమెస్టిక్గా మనం చూసినట్లయితే R&D ల్యాగ్ అనేది ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి. సో మనం మెటీరియల్ సైన్స్లో, ఎంబెడెడ్ సిస్టమ్స్, డీప్ స్పేస్ కమ్యూనికేషన్ వీటిలో కెపాసిటీని ఇంకా బూస్ట్ చేయాలి. దెన్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్. So effective use by the state agencies, urban planners and disaster relief systems. It still needs streamlining, right? So finalగా what is a way forward? దీనికి సంబంధించి పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండిజినైజేషన్, వీ హ్యావ్ టు బూస్ట్ దిస్ ఇండిజినైజేషన్. అంటే మన దగ్గర ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో R&D, దీన్ని ఇంకా మనం అప్స్ట్రీమ్ చేయాలి. అదేవిధంగా ఫ్లైట్ సాఫ్ట్వేర్, రేడార్ ఎలక్ట్రానిక్స్, శాటిలైట్ అటానమీ, ఇటువంటి వాటిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా డేటా ఎకో సిస్టమ్స్ని బిల్డ్ చేయాలి, రైట్? అంటే KA బ్యాండ్ గ్రౌండ్ స్టేషన్స్ని డెవలప్ చేయాలి, రియల్ టైంలో క్లౌడ్ డేటా రిలే, ఆటోమేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, వీటన్నిటిని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇండియా యొక్క స్ట్రాటజిక్ అటానమీ ఏదైతే ఉందో we have to enhance it.
సో ఈక్వల్ సైంటిఫిక్ కొలాబరేషన్లో మనం ఎంగేజ్ అవ్వాలి ఇంకా ఇన్ అజెండా సెట్టింగ్ ఫర్ ఫ్యూచర్ మిషన్స్. దెన్ పాలసీ అండ్ కెపాసిటీ బిల్డింగ్ చూసినట్లయితే నేషనల్ డేటా సావరెంటీ సేఫ్ గార్డ్స్తో మనం ఒక ఓపెన్ యాక్సెస్ పాలసీని స్ట్రెంథెన్ చేయాలి. అండ్ అదేవిధంగా వీ హ్యావ్ టు ట్రైన్ ద యూజర్ ఏజెన్సీస్ ఫర్ క్విక్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ క్లైమేట్ మానిటరింగ్. సో ఇది ఈ టాపిక్కి సంబంధించిన డిస్కషన్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వై ద వరల్డ్ నీడ్స్ బెటర్ గ్రీన్ టెక్నాలజీస్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనం గ్లోబల్గా చూసినట్లయితే సిలికాన్ ఫోటోవోల్టాయిక్స్ అంటే సోలార్ ప్యానెల్స్ పైన డిపెండెన్స్ అనేది గ్లోబల్గా ఇంక్రీజ్ అవుతుంది ఫర్ మీటింగ్ దర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ గోల్స్. సో ఎనర్జీ డిమాండ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, జియోపొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి, ల్యాండ్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, అండ్ దెర్ ఇస్ అన్ అర్జెన్సీ ఫర్ సెల్ఫ్ సఫిషియన్సీ. సో now there is a call for improved green technologies, especially beyond solar power. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ అది ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ క్లైమేట్ యాక్షన్, రైట్? ఎందుకంటే ఇది నెట్ జీరో గోల్స్ని సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా ఇట్ సపోర్ట్స్ ఎమిషన్ రిడక్షన్స్. దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, రైట్? సోలార్ ఫోటోవోల్టాయిక్స్ పీవీస్ ఏవైతే ఉన్నాయో ఇవి దే ఆర్ మోస్ట్ వైడ్లీ అడాప్టెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ గ్లోబలీ. అండ్ దెన్ వీ హ్యావ్ గ్రీన్ హైడ్రోజన్, రైట్? సో ఇట్స్ ఫ్యూచర్ hinges on availability of clean energy inputs like solar, and it's also an innovation catalyst. So it pushes research in carbon dioxide recycling, alternative fuels, non-biological origin fuels, etc. అండ్ అదేవిధంగా దీనికి ఒక స్ట్రాటజిక్ లివరేజ్ ఉంది, ఎందుకంటే ఇండియాస్ ఆపర్చునిటీ టు లీడ్ ఇన్ ఎనర్జీ ఇన్నోవేషన్ అండ్ రెడ్యూస్ ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్స్. సోలార్ ఎనర్జీకి సంబంధించి మనకి ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే వీ హ్యావ్ పిఎం సూర్యఘర్. సో you would have heard about this PM Suryaghar Muft Bijli Yojana. సో దీని ద్వారా ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 27 వచ్చేసరికి మనకు 1 crore హౌస్ హోల్డ్స్కి రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. దెన్ వీ హ్యావ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్, రైట్? సో ఇదేంటంటే ఇట్ ఈస్ టు క్రియేట్ ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. అంటే ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్. సో దీంతో పాటుగా మనకు సోలార్ పార్క్స్ స్కీమ్ కూడా ఉంది. సో దీని ద్వారా ఏంటంటే సోలార్ పవర్ డెవలపర్స్కి ప్లగ్ అండ్ ప్లే మోడల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ఏంటంటే మనకు వీరికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా అన్ని స్టాట్యుటరీ క్లియరెన్సెస్తో ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది ఆఫ్ 2023. సో దీని యొక్క టార్గెట్ ఏంటి అంటే 5 MMT యాన్యువల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ బై 2030. అండ్ అదేవిధంగా మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDIకి సంబంధించి చూసినట్లయితే రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్లో 100% FDIని అలౌ చేయడం జరుగుతుంది టు బూస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇటువంటి ఇనిషియేటివ్స్ అండ్ ఇన్సెంటివ్స్ని మన గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. అయినప్పటికీ కూడా స్టిల్ మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాం. సో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నామంటే మెటీరియల్ డిపెండెన్సీ, రైట్? సో 50% ఆఫ్ గ్లోబల్ సోలార్ సప్లై అనేది చైనా నుండి వస్తుంది. అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ యాక్సెస్ అండ్ జియో పొలిటికల్ డిపెండెన్సీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, రైట్? సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించి కూడా ఎందుకు రీసెంట్గా అది న్యూస్లో ఉంది అనేది మనం ఒక సెషన్ చేయడం జరిగింది. సో జస్ట్ చెక్అవుట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ రిగార్డింగ్ ద రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, రైట్? సో రీసెంట్గా అది న్యూస్లో ఉన్న ఒక టాపిక్. సో జస్ట్ గో త్రూ దాట్. దెన్ ల్యాండ్ యూస్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అండ్ స్టోరేజ్ కాస్ట్ అండ్ ట్రాన్స్మిషన్ కాస్ట్ అండ్ టెక్నాలజీ బాటిల్ నెక్స్, గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ, ఇటువంటి ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ? సో వే ఫార్వర్డ్ ఏంటంటే మనం రెన్యూవబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డైవర్సిఫై చేయాలి, రైట్? అంటే సోలార్ ఎనర్జీ మాత్రమే కాకుండా ఒక మిక్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ని మనం మూవ్ అవ్వాలి వాటికి, ఈ ఆల్టర్నేటివ్స్కి, లైక్ విండ్, జియోథర్మల్ ఎట్సెట్రా. దెన్ R&Dలో మనం ఇంకా ఇన్వెస్ట్మెంట్ని పెంచాలి.
అండ్ గ్లోబల్గా కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ ఇంక్రీజ్ చేయాలి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇండిజినస్ ఇన్నోవేషన్ని సపోర్ట్ చేయాలి టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్ అండ్ సస్టైనబుల్ డిజైన్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇది ఈ టాపిక్కి సంబంధించిన డిస్కషన్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ మనం ఈ 3 ఆర్టికల్స్ని కలిపి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే, రీసెంట్గా 25% టారిఫ్ ప్లస్ పెనాల్టీ అనేది యుఎస్ ఇండియన్ ఇంపోర్ట్స్ పైన ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో షార్ప్ రిమార్క్స్ బై ప్రెసిడెంట్ ట్రంప్. సో వీటి వల్ల ఏంటంటే ఇండియా అండ్ యుఎస్ మధ్య టైస్ డిటరియరేట్ అయ్యాయి, రైట్. సో దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్లో యుఎస్ అకౌంట్స్ ఫర్ ఆల్మోస్ట్ 20%. సో కొత్తగా టారిఫ్స్ అనేవి ఈ విధంగా ఇంపోజ్ చేయడం వలన ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి డిసడ్వాంటేజ్గా ఉంటుంది విజావి కాంపిటీటర్స్ లైక్ వియత్నాం, సౌత్ కొరియా ఎట్సెట్రా. సో దీంతో పాటుగా కొన్ని స్ట్రాటజిక్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. సో ఎందుకు అంటే ఇండియాకి రష్యా, ఇరాన్ లాంటి కంట్రీస్తో గుడ్ రిలేషన్స్ అండ్ టైస్ ఉన్నాయి. సో ఇది యూఎస్కి ఇట్ ఇస్ కాజింగ్ అ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్. అండ్ ట్రంప్ యొక్క రిమార్క్స్ మనం చూసినట్లయితే ఇట్ ఇండికేట్స్ లింకేజ్ ఆఫ్ జియో పాలిటిక్స్ విత్ ట్రేడ్, రైట్. సో దీనికి సంబంధించి ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నామంటే ట్రేడ్ ఫ్రిక్షన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది, రైట్. సో యూఎస్ డిమాండ్స్ టారిఫ్ రిడక్షన్ అండ్ మార్కెట్ యాక్సెస్ అండ్ సెన్సిటివ్ సెక్టర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ డైరీ, అగ్రికల్చర్ ఇటువంటి సెన్సిటివ్ సెక్టర్స్లో మార్కెట్ యాక్సెస్ని, టారిఫ్ రిడక్షన్ని యూఎస్ డిమాండ్ చేస్తుంది. అండ్ ఇండియా ఇటువంటి రిడక్షన్ చేయడం లేదు, యాక్సెస్ ఇవ్వడం లేదు. ఎందుకు అంటే డొమెస్టిక్గా డిస్ట్రప్షన్స్ జరుగుతాయనే ఒక ఫియర్ ఉంది కాబట్టి. అండ్ అదేవిధంగా పొలిటికల్ వోలటాలిటీ ఉంది. ట్రంప్ యొక్క అన్ప్రెడిక్టబుల్ అండ్ పర్సనలైజ్డ్ డిప్లొమసీ, దీనివల్ల అన్సర్టైనిటీ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. దెన్ జియో స్ట్రాటజిక్ మిస్అలైన్మెంట్. యూఎస్ ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇండియా టు అలైన్ మోర్ క్లోజ్లీ అగెయిన్స్ట్ రష్యా అండ్ చైనా. అండ్ ఇండియా ఫాలోస్ స్ట్రాటజిక్ అటానమీ, ఇట్ రెసిస్ బైనరీ అలయన్సెస్. అండ్ స్ట్రక్చరల్ క్రాక్స్ డెవలప్ అవుతున్నాయి. సో ఎప్పటి నుంచో ఉన్న ఐడియాలజికల్ డైవర్జెన్సెస్ ఉన్నాయి, రైట్. అండ్ ఇండియా ఫస్ట్ వర్సెస్ అమెరికా ఫస్ట్ అప్రోచెస్, దే ఆర్ కొలైడింగ్ విత్ ఈచ్ అదర్. సో ఫైనల్గా ఇండియా ఏం చేయాలి, వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్ ఫర్ ఇండియా? గో ఫర్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్, రైట్. సో ఈ టెన్షన్స్ని డీఎస్కలేట్ చేయడానికి, తగ్గించడానికి మనం డైలాగ్ ఛానల్స్ని రివైవ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇండో పసిఫిక్లో స్ట్రాటజిక్ కన్వర్జెన్స్ కోసం మనం వీ హ్యావ్ టు క్లారిఫై అండ్ రీఅఫర్మ్ ద కమిట్మెంట్. దెన్ ట్రేడ్ డిప్లొమసీ. సో ఈ డెడ్లాక్ని బ్రేక్ చేయడానికి పార్షియల్ కన్సెషన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ లివరేజ్ ఇండియా సర్ప్లస్ $41 billion bilateral trade to negotiate phased access. అండ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. అండ్ డైవర్సిఫికేషన్, మనం యుఎస్ మార్కెట్ పైన ఓవర్ డిపెండెన్స్ని తగ్గించాలి. సో దీనికోసం మనం ఏం చేయొచ్చు, ఆ డిపెండెన్స్ని తగ్గించడానికి యూరోపియన్ యూనియన్, ఆసియాన్ కంట్రీస్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. సో వీటి వైపు మన టైస్ అనేవి ఈ కంట్రీస్తో స్ట్రెంథన్ చేసుకున్నప్పుడు యుఎస్ మార్కెట్ పైన ఓవర్ డిపెండెన్స్ అనేది మనం కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో బేసికలీ ఇది ఈ 3 ఆర్టికల్స్ యొక్క కంటెంట్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, సుప్రీం కోర్ట్ పుల్స్ అప్ తెలంగాణ స్పీకర్ ఓవర్ పెండింగ్ డిఫెక్షన్ పిటిషన్స్ అగైన్స్ 10 BRS MLAs. సో ఇక్కడ మనకున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా, రైట్. సో దీన్ని ఎప్పుడు ఎనాక్ట్ చేశారు యాంటీ డిఫెక్షన్ లాని? 1985లో. ఏ అమెండ్మెంట్ ద్వారా? 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985. అండ్ దిస్ ఇస్ యాజ్ పార్ట్ ఆఫ్ 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రైట్. సో మనకి షెడ్యూల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దీనిలో ఉన్న ప్రొవిజన్స్ అనేవి మనం చూసినట్లయితే డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన గ్రౌండ్స్ అనేవి ఉంటాయి దీనిలో, రైట్. సో ఎటువంటి గ్రౌండ్స్ ఉంటాయని మనం చూసినట్లయితే ఒక పొలిటికల్ పార్టీ నుంచి వాలంటరీగా రిజైన్ చేయడం, లేదా పార్టీ డైరెక్షన్కి ఆపోజిట్గా ఓట్ వేయడం, లేదా ఓటు వేయకుండా అబ్స్టైన్ అవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ విప్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనం పాలిటీలో భాగంగా చదువుకుంటాం. సో పార్టీ విప్ ఏ విధంగా అయితే ఓటు వేయమని చెప్తుందో అదేవిధంగా ఓటు వేయాల్సి ఉంటుంది. బట్
పార్టీ విప్ ఎస్ అని ఓట్ చేయమంటే వెళ్ళి నో అని ఓట్ చేయడం, లేదా అసలు ఓటే వేయకుండా అబ్స్టెయిన్ చేయడం. సో ఇటువంటివి చేసిన దట్ టు వితౌట్ ప్రయర్ పర్మిషన్ అండ్ నాట్ కండోన్ విత్ ఇన్ 15 days. సో ఇవి డిస్క్వాలిఫికేషన్కి గ్రౌండ్స్గా చెప్పొచ్చు. అండ్ ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు, స్వతంత్ర అభ్యర్థులు అంటాం. సో ఈ ఇండిపెండెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీరు కనుక ఎలెక్ట్ అయిన తర్వాత, ఎన్నుకోబడిన తర్వాత ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే డిస్క్వాలిఫై అవుతారు. అండ్ మనకి కొంతమంది నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. అండ్ ఈ నామినేటెడ్ మెంబర్స్ ఏంటంటే సీట్ వచ్చిన తర్వాత 6 months లోపు ఏదైనా ఒక పార్టీ, పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. 6 months తర్వాత కూడా జాయిన్ అవ్వకపోయినా, లేదా 6 months అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా డిస్క్వాలిఫై అవుతారు. సో ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ ఇన్ దిస్ డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్. బట్ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో ఎటువంటి ఎక్సెప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే, మర్జర్కి సంబంధించి చూసినట్లయితే ఇన్ కేస్ ఒక పార్టీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ఏ అనేది ఉంది, అండ్ ఈ పొలిటికల్ పార్టీ ఏలోని 2/3 ఆఫ్ ద మెంబర్స్ వీరందరూ కూడా ఒక మాట మీద ఉండి ఇంకొక పార్టీ బీతో మర్జ్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు ఇది అలౌవ్డ్, రైట్? సో దీన్ని అలౌవ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఎక్సెప్షన్. దెన్ కమింగ్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్. సో ఎగ్జాంప్ట్ ఇఫ్ దే రిజైన్ ఫ్రమ్ ఆర్ రీజాయిన్ ద పార్టీ వైల్ హోల్డింగ్ ఆర్ ఆఫ్టర్ లీవింగ్ ద ఆఫీస్. ఎగ్జాంపుల్ స్పీకర్ అయినా, చైర్మన్ అయినా కూడా. అండ్ దీన్ని డిసైడ్ చేసే ఆ అథారిటీ ఎవరు అనేది మనం చూసినట్లయితే ఆ అథారిటీ either స్పీకర్ లేదా చైర్మన్. డెసిషన్ లైస్ విత్ స్పీకర్ ఆర్ చైర్మన్, నాట్ ప్రెసిడెంట్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రిమెంబర్ దిస్. అండ్ కొన్ని ఇంపార్టెంట్ యాంటీ డిఫెక్షన్ కేసెస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ వన్ ఇస్ యాంటీ డిఫెక్షన్ అనగానే మనకి గుర్తొచ్చే కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఏవి అంటే కియోటో హోలోహన్ వర్సెస్ చసలో కేస్ 1992. సో దీనిలో ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా యొక్క కాన్స్టిట్యూషనాలిటీని సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఎయిమ్ టు ప్రివెంట్ గవర్నమెంట్ డీస్టెబిలైజేషన్ అండ్ ప్రిజర్వ్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్ ఇంకొక కేసు ఏంటి అంటే రవి ఎస్ నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1994. సో దీనిలో కోర్టు ఏమనిందంటే స్పీకర్ లేదా చైర్మన్కి ఒక మెంబర్ని డిఫెక్షన్ రీజన్తో డిస్క్వాలిఫై చేసే అథారిటీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా ఇంకొక కేసు ఏంటి అంటే జి విశ్వనాథన్ వర్సెస్ స్పీకర్ తమిళనాడు అసెంబ్లీ 1995. సో ఈ కేసులో ఏమన్నారంటే ఈ స్పీకర్ యొక్క డెసిషన్ ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయమే ఫైనల్ అండ్ దీన్ని కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి వీలుండదు అని చెప్పడం జరిగింది. సో ఈ పర్టిక్యులర్ ఆర్టికల్కి సంబంధించి ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం స్టాటిక్ అండ్ కరెంట్ పార్ట్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మనకి టాపిక్ న్యూస్లో ఉంటుందో దానికి సంబంధించిన బేసిక్స్ అనేవి మనం ఒకసారి బ్రషప్ చేసుకోవాలి. సో దాట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇది మనకు హెల్ప్ అవుతుంది. సో ఈ టాపిక్ పైన ఏ విధంగా ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో స్టేట్మెంట్స్ ఏంటంటే 10th షెడ్యూల్ అనేది 52nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది మన రాజ్యాంగంలో అనేది ఫస్ట్ స్టేట్మెంట్. సో ఎస్ ఇది ఒక కరెక్ట్ స్టేట్మెంట్. 1985లో ఈ అమెండ్మెంట్ ద్వారా 10th షెడ్యూల్ యాడ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇండిపెండెంట్ మెంబర్స్, స్వతంత్రంగా ఎన్నుకోబడ్డ ఈ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో స్వతంత్ర అభ్యర్థులు వీరు గనక ఎన్నుకోబడిన తర్వాత ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే వారిని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది అనేది మన సెకండ్ స్టేట్మెంట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దెన్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే డిస్క్వాలిఫికేషన్స్ ఏవైతే జరుగుతాయో 10th షెడ్యూల్ ప్రకారం దే ఆర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో ఎస్ ఇది కూడా ఒక కరెక్ట్ స్టేట్మెంట్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. అన్నీ కూడా 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. So our next article is Malaria's new front lines, vaccines, innovation and the Indian end game. సో ఇండియాలో మలేరియా ఎలిమినేషన్కి సంబంధించి ఇక్కడ కొంత డేటా అనేది మనం చూడొచ్చు. డిక్లైన్ ఇన్ మలేరియా బర్డెన్. సో ఇండియాలో మలేరియా కేసెస్ అనేవి 97% తగ్గాయి. 1947లో 7.5 crores ఉండేది అండ్ 2023లో ఇది 20 lakhsకి తగ్గించడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి 2015లో 11 lakh+ ఉండేవి. అక్కడ నుండి 2023కి వచ్చేసరికి
2 lakh ప్లస్ కేసెస్గా ఇది తగ్గడం జరిగింది. అండ్ డెత్స్ డ్రాప్ ఫ్రమ్ 384 in 2015 to 83 in 2023. సో ఇదంతా కూడా ఫ్యాక్చువల్ డేటా. దెన్ యాన్యువల్ బ్లడ్ ఎగ్జామినేషన్ రేట్ ABER అనేది ఇది కూడా ఇట్ హాస్ చేంజ్డ్ ఫ్రమ్ 9.58 in 2015 to 11.62 in 2023. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ చూసినట్లయితే ఇండియా 2024లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హై బర్డెన్ టు హై ఇంపాక్ట్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఫీచర్డ్ పాజిటివ్లీ ఇన్ వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2024. రిమెంబర్ దిస్. అండ్ టార్గెట్ మైల్ స్టోన్స్ ఏంటంటే 2027 ఇయర్ లోపు 0 ఇండిజినస్ కేసెస్ అండ్ 2030 వరకు మలేరియా ఎలిమినేషన్ గోల్ని పెట్టుకోవడం జరిగింది ఇండియా. సో ట్రై టు రిమెంబర్ దీస్ గోల్స్. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతుంది అంటే వీ హ్యావ్ NFME 2016 అంటే నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్. దెన్ NSP 2023 to 2027. So it's a strategic plan with test, treat, track approach, TTT approach. Then we have IHIP, Integrated Health Information Platform. So ఇది real time surveillance కోసం. Then we have IVM, Integrated Vector Management. And then we have NVBDCP అంటే నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. సో దీని ద్వారా ఇండియాలో మలేరియాని ట్రాక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే R21 లేదా మ్యాట్రిక్స్ M. దీన్ని ఆక్స్ఫోర్డ్ అండ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేయడం జరిగింది. రిమెంబర్ దిస్. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ డెలివర్డ్ టు నేవీ. సో ఇట్ ఈస్ అబౌట్ హిమ్గిరి యార్డ్ 3022. సో దీని యొక్క టైప్ ఏంటంటే ఇది ఒక అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ అండ్ ఇట్స్ క్లాసెస్ నీల్గిరి క్లాస్. సో ఈ డీటెయిల్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండర్ ప్రాజెక్ట్ 17A అండ్ ఇట్ ఈస్ డెలివర్డ్ బై గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కోల్కతా. ఈ హిమగిరి అనేది ఇట్స్ అ రీఇన్కార్నేషన్ ఆఫ్ ఎర్స్ట్వైల్ INS హిమ్గిరి. So it's a Leander class frigate and delivery of Himgiri. It reflects Indian Navy's unrelenting focus on Atmanirbharta in both ship design and shipbuilding. So just the basic details are manaki important examination point of view lo. And the project 17A frigates evaithe unnayo, these are versatile multi-mission platforms. So ఏంటంటే maritime domain లో future challenges ని address చేయడానికి ఈ ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో మన లాస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్ ఎక్స్ట్రా బడ్జెట్ అలొకేషన్ ఫర్ ద PMKSY స్కీమ్. సో PMKSY అంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన. సో ఇదొక సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సో మనకి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఉంటాయి లేదా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే 100% ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ మెకానిజం కూడా ఇట్ ఈస్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ మెషినరీ. అండ్ దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే May 2017లో లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు దీన్ని సంపదగా పిలిచేవాళ్ళం. అండ్ దీని యొక్క నోడల్ మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. అండ్ దీని యొక్క కాంపోనెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ మెగా ఫుడ్ పార్క్స్, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ అండ్ వాల్యూ అడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాక్వర్డ్ లింకేజెస్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్, అండ్ creation and expansion of food processing and preservation capacities, food safety and quality assurance infrastructure, human resources and institutions. So ivanni kuda dini yokka components. So that is all about the important articles of today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting updates for UPSC, and please do check out our newly launched courses. Thank you so much for watching this session. Bye bye.